మనకి స్వాగతం. ప్రొఫెసర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. అమెరికాపై ఇరాన్ ప్రతీకార దాడులు చేసింది. గల్ఫ్లో ఉన్న అమెరికా ఆర్మీ బేసులపై క్షిపణులతో విరుచుకుపడింది. ప్రొఫెసర్ గారు, ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంది అనుకోవాలా? పశ్చిమాసియాలో ఏం జరుగుతోంది? అంటే నిన్న ఖతార్లోని లార్జెస్ట్ యుఎస్ ఎయిర్ బేస్ పైన ఇరాన్ దాడి చేసింది. ఇది మొత్తం గల్ఫ్లో అమెరికన్ ఎయిర్ బేస్లో ఒక మేజర్ ఎయిర్ బేస్. ఎందుకంటే ఓవరాల్గా గల్ఫ్లో అమెరికా సైన్యాలు సుమారు 40,000 to 50,000 ఉంటాయని అంచనా. ఇందులో 10,000 మంది సైనికుల ఎయిర్ బేస్ ఖతార్లోనే ఉంటుంది. సో అందువల్ల దిస్ ఈజ్ ద లార్జెస్ట్ అమెరికన్ ఎయిర్ బేస్ ఈ ప్రాంతంలో. సో ఈ ప్రాంతం పైన ఈ ఎయిర్ బేస్తో పాటు ఇరాక్లో, సిరియాలో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్పై కూడా దాడి చేశాయని, ఇరాన్ దాడి చేసిందని వార్తలు వచ్చాయి. సో ఈ దాడి ఒకటి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఒక కథనం ఏంటంటే, ఇరాన్ కూడా అధికారికంగా చెప్పింది, ఈ దాడికి ముందు మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం, ఇది ఖతార్పై దాడి కాదు, ఇది కేవలం అమెరికా ఎయిర్ బేస్ పైనే దాడి, ఇది మేము ఖతార్కి ఇన్ఫామ్ చేశాం డిప్లొమాటిక్గా అని ఇరాన్ ప్రకటించింది. ఖతార్ మాత్రం ఇది మా సావర్నిటీపై దాడి, అందువల్ల మాకు రైట్ టు రిటాలియేట్, ప్రతీకారం తీర్చుకునే హక్కు ఉంటుంది అని ఖతార్ హెచ్చరించింది. దాంతోపాటు ఖతార్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇజ్రాయిల్ ఇరాన్పై దాడి చేసినప్పుడు ఈ దాడిని మేము ఖండించాము, ఉద్రిక్తత తగ్గించాలని పిలిపించాము, అయినా కూడా మాపై దాడి చేయడం ఏంటి అని. అంటే ఈ దాడిని ఖతార్పై దాడిగా ఖతార్ భావిస్తోంది. కాదు, ఖతార్పై మేము దాడి చేయలేదు, కేవలం అమెరికన్ ఎయిర్ బేసెస్ పైనే దాడి చేశామన్నది ఇరాన్ వాదన. సో ఇది మనం ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం చూసాం. భారతదేశం కూడా మొదలు పాకిస్తాన్ టెర్రరిస్ట్ బేసుల్నే టార్గెట్ చేసేటప్పుడు పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేశాం. మన ఫారిన్ మినిస్టర్ జయశంకర్ అట్ ద స్టార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అంటే పెద్ద వివాదం కూడా జరిగింది. అంటే మేము మిలిటరీ బేసెస్ను టార్గెట్ చేయడం లేదు, ఓన్లీ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మాత్రమే టార్గెట్ చేస్తున్నామని పాకిస్తాన్కి ఇన్ఫామ్ చేశాం. అయినా పాకిస్తాన్ మనపైన మిలిటరీ దాడి చేశాక ఆపరేషన్ సింధూర్ మొదలైంది. సో ఇప్పుడు ఇరాన్ ఖతార్ల మధ్య కూడా ఈ దాడిని ఎలా అభివర్ణించాలనే దానిపైన స్పష్టమైన భిన్నాభిప్రాయం. ఖతార్ ఏమో తనపైన దాడిగా భావిస్తుంటే, ఖతార్పై మేము దాడి చేయలేదు, మేము కేవలం అమెరికన్ ఎయిర్ బేస్ పైనే దాడి చేశాం అని ఇరాన్ ఉంటుంది. వాస్తవంగా దాడి అమెరికన్ ఎయిర్ బేస్ పైనే జరిగింది, ఖతార్ పైన నేరుగా ఎక్కడ టార్గెట్ చేసి దాడి చేయలేదు. కానీ అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగినప్పుడు, ఆ ఎయిర్ బేస్ ఖతార్లో ఉన్నప్పుడు, దోహా పరిసర ప్రాంతాల్లో అనివార్యంగా ఆ గందరగోళం అనేది ఏర్పడుతుంది. ఇక ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ దాడి మరి ఈవెన్ అమెరికాకు కూడా ముందుగా సమాచారం ఉంది అని ఒక ఆర్గ్యుమెంట్. అది మరి ఇరాన్ అమెరికాకు చెప్పి అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేసే అవకాశం అయితే లేదు అఫీషియల్గా. కానీ ఈ డిప్లొమాటిక్ సర్కిల్, డిప్లొమసీలో బ్యాక్ డోర్ డిప్లొమసీ కూడా ఉంటుంది. అంటే మరి ఖతార్కి ఇన్ఫామ్ చేస్తే ఖతార్ ఆల్రెడీ అమెరికాకు కూడా ఇన్ఫామ్ చేసిందా అని, మరి ఎందుకు ఇన్ఫామ్ చేసి అటాక్ చేయాలి అనే క్వశ్చన్ నెక్స్ట్ వస్తుంది. అంటే ఇరాన్ ఉద్రిక్తతలు పెంచదలుచుకోలేదు, ఒక హానరబుల్ ఎగ్జిట్ కొరకు చూస్తోంది. అంటే గౌరవప్రదంగా ఈ తాజా ఘర్షణల నుంచి బయటపడాలి. సో హానరబుల్ ఎగ్జిట్ గురించి చూసేటప్పుడు ఏమవుతుంది అంటే, రెండు వైపులకు కూడా తమ విక్టరీని క్లెయిమ్ చేసుకునేలా ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనకు ఇండియా పాకిస్తాన్ దాడి కూడా మనం చూసాం. మనం ఏం చెప్తున్నాం, పాకిస్తాన్ ఎయిర్ బేస్లను ధ్వంసం చేశాం, పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లను ధ్వంసం చేశాం, నూర్ ఖాన్ సర్గోదా ఎయిర్ బేస్లకు కూడా అటాక్ చేశామని. పాకిస్తాన్ కూడా దాన్ని అంగీకరిస్తుంది, కాదని అంటలేదు. పాక్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పుకున్నాడు, మాకు నిజమే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన దాడి జరిగిందని, బ్రహ్మోస్ మిసైల్తో దాడి చేశామని ఇండియా చేసిందని పాకిస్తాన్ అంగీకరిస్తుంది. అదే సమయంలో పాకిస్తాన్ కూడా తన సొంత క్లెయిమ్స్ ద్వారా, అంటే మేము రాఫెల్ యుద్ధ విమానాలు కొలగొట్టాం, ఇండియాపై కూడా టార్గెట్ చేశామని వాడు చెప్పుకుంటున్నాడు. సో రెండు దేశాలు చెప్పుకోవడానికి ఒక నరేటివ్ ఉన్నప్పుడు వారు ఆగుతుంది. ఇందులో ఏదో ఒక్క దేశం మాత్రమే విక్టరీ క్లెయిమ్ చేసుకొని మరొక దేశము విక్టిమ్గా ఉన్నప్పుడు
ఆ యుద్ధం ఆగటానికి స్కోప్ తక్కువ ఉంటుంది, అన్లెస్ ఘోరంగా ఓడిపోయి ఇంకో మార్గం లేకపోతే తప్ప. సో ఇప్పుడు కూడా ఈ ఎపిసోడ్లో మరి ఇరాన్ దాడి చేసిన తీరు దేనికి సంకేతం? అంటే ఈ ఉద్రిక్తతలను పెంచడానికి సంకేతమా, లేదా దీనికి ఒక హానరబుల్ ఎగ్జిట్ చూసుకొని ఇంకో అమెరికా మా న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన దాడి చేసింది, మేము కూడా అమెరికన్ ఎయిర్ బేస్ల మీద దాడి చేశాం, దాంతో ప్రాసెస్ క్లోజ్ అయింది, అంటే టిట్ ఫర్ టాట్ అయింది అని. సరిగ్గా గతంలో ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఐఆర్జీసీ నాయకుడైన కాసిం సొలైమనీని అమెరికా ఇరాక్లో అంతం చేసింది. కాసిం సొలైమనీ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ లీడర్స్ ఆఫ్ ఇరానియన్ ఇస్లామిక్ రెజీమ్. సో అందువల్ల అప్పుడు కూడా ఇరాన్ చేసింది ఇలాగే తీవ్రమైన అటాక్ చేస్తారు, పర్యవసనాలు ఉంటాయని చెప్పింది. ఇరాక్లోని 2 అమెరికన్ బేసెస్ పైన టార్గెట్ చేసింది. ఆ టార్గెట్ చేసి చూడు మేము ప్రతీకారం తీర్చుకున్నామని ప్రకటించి అక్కడికి క్లోజ్ అయిపోయింది సైకిల్. ఇప్పుడు కూడా సైకిల్ క్లోజ్ అయ్యటానికి ఇరాన్ ముందుగానే ఖతార్కు చెప్పి, ఖతార్ ద్వారా పరోక్షంగా అమెరికాకు కూడా సంకేతాలు పంపించి ఆ ఎయిర్ బేస్ పైన సింబాలిక్ అటాక్ చేసిందని. ఇప్పుడు ఎందుకంటే 10,000 మంది ఉన్న ఎయిర్ బేస్ పైన అటాక్ చేస్తే ప్రాణ నష్టం లేకుండా ఉంటుందా? వాళ్ళు అమెరికన్ సోల్జర్స్ 100 మంది చనిపోవాలి, మరి ఎక్కడా వార్తలు రావడం లేదు కదా. సో అందువల్ల అక్కడ నుంచి ఆల్రెడీ ఎయిర్ బేస్ కూడా ఎవాక్యుయేట్ చేశారు అని, ఎందుకంటే ఇరాన్ దాడి చేయబోతుంది అన్న సంకేతాలు ఉన్నాయి కనుక ఆల్రెడీ ఎవాక్యుయేట్ చేశారు, అంటే ఎయిర్ బేస్ను ఖాళీ చేయించారు అని. సో అందువల్ల కాన్ఫ్లిక్టింగ్ రిపోర్ట్స్ ఏంటంటే ఈ ఎయిర్ బేస్ పైన అటాక్ రాబోయే కాలంలో మరిన్ని తీవ్రమైన పరస్పర దాడులకు సంకేతమా, లేదా ఈ వివాదము ముగియటానికి ఇరాన్ ఒక హానరబుల్ ఎగ్జిట్ కోసం తన జనానికి చెప్పుకోవటానికి ఏదో ఒకటి ఉండాలి కనుక తాము కూడా అమెరికన్ ఎయిర్ బేస్ పైన దాడి చేస్తాం. అమెరికా ఏమంటుంది, ఆల్రెడీ ట్రంప్ ప్రకటించాడు కూడా, అసలు ఇదొక దాడే కాదు, మాకేమీ జరగలేదని ట్రంప్ ప్రకటించాడు. లేదు, అమెరికన్ ఎయిర్ బేస్ని మేము భారీగా ధ్వంసం చేస్తామని ఇరాన్ చెప్తోంది. ఇద్దరూ చెప్పుకోవడానికి నరేటివ్ ఉంది కనుక ఉద్రిక్తతలు తగ్గి యుద్ధం ఆగడానికి కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ ఎయిర్ బేస్ల పైన దాడి దేనికి సింబల్? ఇదే మరింత తీవ్రమైన ఘర్షణలకు దారితీయడానికి సింబలా, లేదా ఇద్దరికీ తాము ఏదో ఒకటి తమ జనానికి చెప్పుకోవడానికి ఒక నరేటివ్ని మిగిల్చి పరిస్థితుల్ని చల్లబరచడానికి ఒక సంకేతమా, హానరబుల్ ఎగ్జిట్ ఇచ్చి అనేది చూడాలి. మోస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఎక్స్పర్ట్ చెప్పేది రెండవదని. ఎందుకంటే ఇరాన్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో అమెరికన్ ఎయిర్ బేసెస్ అన్నిటిపైన దాడి చేసి తీవ్రమైన నష్టం కలిగించే పరిస్థితి ఉందా? కెపాసిటీ ఉండడం వేరు, ఆ కెపాసిటీని పూర్తిగా వాడడం వేరు. ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడే మొత్తం ప్రయోగించితే అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన తీవ్రమైన నష్టం కలిగించగలుగుతుంది కూడా. కానీ దాని పర్యవసనం ఏంటి? అమెరికా భయంకరంగా విరుచుకుపడితే ఇరాన్ సిచ్యువేషన్ ఏంటి? అందువల్ల ఇరాన్ ఆ రకమైన ఆప్షన్కు వెళ్తుందా? సింబాలిక్ అటాక్ మాత్రమే పరిమితం అవుతుంది. ఎందుకంటే ఇరాన్ ఫారిన్ మినిస్టర్ రష్యాకు కూడా వెళ్ళారు. రష్యా నుంచి కూడా ఇప్పటికిప్పుడు పెద్ద ఎత్తున మిలిటరీ సాయము రష్యా చైనా నుంచి వచ్చే పరిస్థితి కూడా లేదు. ఇరాన్ ప్రాక్సీస్ బలహీనపడ్డాయి, ఇప్పుడు వాళ్ళు చేయగలిగింది కూడా లేదు. అందువల్ల ఇరాన్కు ఇప్పుడున్న సమయంలో స్ట్రాటజిక్ రిట్రీట్ అంటారు, అంటే వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేయడం. సో అది ఇప్పుడు ఇరాన్ లీడర్షిప్కు బహుశా ఉన్న ఏకైక ఆప్షను. అందువల్ల ఆ స్ట్రాటజిక్ రిట్రీట్ కనుక వెళ్ళటానికి వీలుగా ఈ అటాక్ చేసింది. ఎందుకంటే ఎప్పుడు కూడా యుద్ధం ముగిసే ముందు నేనే ఒక దెబ్బేస్తానని ఆపుకుంటారు ఎవరైనా తమ జనానికి చెప్పడానికి. తాను చాలా రేర్గా కొన్ని వార్స్లో మాత్రమే ఓటమిని అంగీకరించి వెళ్తుంటారు. 1971 ఇండియా పాక్ వార్లో 90,000 మందికి పైగా పాకిస్తాన్ సైనికులు భారతదేశానికి లొంగిపోయి యుద్ధం ఆగింది. నార్మల్గా మోడర్న్ వార్స్ అలా ఆగవు. మోడర్న్ వార్స్ ఎవరైనా ఒక మేమే దెబ్బేస్తామని చెప్పుకోవటానికి వీలుగా యుద్ధాలు ఆగుతాయి. అందువల్ల ఈ ఎయిర్ బేస్ పైన అటాక్ చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్కు దారి తీయకపోవచ్చు. ఇది కేవలం కాసిం సొలైమనీ అప్పుడు ఎలాగైతే ఇరాక్ ఎయిర్ బేస్ పైన సింబాలిక్గా అటాక్ చేసి వదిలేసిందో ఇప్పుడు కూడా అదే పని చేయొచ్చు ఇరాన్కున్న కండిషన్స్ రీత్యా. అందులో అమెరికాలో ఒక అగ్రెసివ్ ప్రెసిడెంట్ ఉన్నాడు,
ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఏమో ఈ యుద్ధాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇంతకు మించిన అవకాశం మనకు రాదు, ఇరాన్ను సర్వనాశనం చేయాలని. ఇరాన్లో ఉన్న అధికార వ్యవస్థల్నే మార్చాలి అని నెతన్యాహు ప్రయత్నం. ట్రంప్ దానికి హెసిటేట్ చేస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ ఈ ఎయిర్ బేస్ పైన, అమెరికన్ ఎయిర్ బేస్ పైన అటాక్ చేయడం ద్వారా ఒక స్ట్రాటజిక్ రిట్రీట్, ఒక వ్యూహాత్మక వెనుకడుగా దీన్ని భవిష్యత్ చూడాలి. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు ఆల్రెడీ అమెరికాతో ఘర్షణ పడుతోంది, ఇజ్రాయిల్తో ఘర్షణ పడుతోంది. రష్యా, చైనాలు ఆశించిన స్థాయిలో ప్రత్యక్షంగా సహాయం చేసే అవకాశం లేదు. పైగా తమకు ఉన్న తోటి అరబ్ దేశాలైన ఖతార్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్ వీటిపైన అటాక్ చేసింది అనుకోండి, అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేసెస్ పైన ఈ దేశాలన్నీ కూడా శత్రువులు అయిపోతాయి. సో ఇలాంటి పరిస్థితిని ఇరాన్ కోరుకుంటుందని, అన్లెస్ ఇక ఉన్మాదం అయితే తప్ప ఇరాన్ కోరుకోకపోవచ్చు. అందువల్ల బహుశా ఒక స్ట్రాటజిక్ రిట్రీట్లో ఒక హానరబుల్ ఎగ్జిట్ను కోసమే ఇరాక్ ఖతార్లోని అమెరికన్ ఎయిర్ బేస్ను టార్గెట్ చేసి ఉండాలి అనేది